మీరు ప్రత్యక్షంగా మలయాళ స్వామి వారిని ఎప్పుడు ఏ ఏ ఎన్ని సంవత్సరాల వయసులో కలిశారు స్వామి? చిన్నప్పుడు ఒక 14 సంవత్సరాల వయస్సులో ఒక్కసారి ఈ తిరుమల వచ్చి మా పెద్దలందరూ కూడా వ్యాసాశ్రమ మహాభక్తులు, అందుకే వెళ్ళేటప్పుడు వ్యాసాశ్రమానికి వెళ్ళి వారిని దర్శించుకునే మహాభాగ్యం చిన్ననాడు కలిగింది. ఆ భాగ్యమే ఈనాడు మరి ఉన్నత స్థితికి తీసుకొచ్చి చక్కగా ఒక బ్రహ్మచారిగా సాధువుగా తయారు చేసి ఈ పీఠానికి అధిపతిగా చేసింది అన్నమాట. వారి దర్శనం ఎంత మహిమ గలదు. అయితే స్వామి, మీ యొక్క పర్యవేక్షణలో అంటే మీ యొక్క వీక్షణలో మలయాళ స్వామి గారు చూపినటువంటి అద్భుతాలు ఏంటి మీ యొక్క ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పుడు? అంటే మనం ప్రత్యక్షంగా వారిని ఊరిని చూడటమే కానీ వారి యొక్క సన్నిధిలో లేము కాబట్టి ఇంకా ఇతరులు చెప్పుకునేది మా పూర్వాశ్రమంలో బంధువుల్ని పూర్వాశ్రమ బంధువులు అంటారు. వారిలో ఒకరికి కోర్టులో వ్యాజ్యం వస్తే స్వామివారి భక్తులు కాబట్టి స్వామివారిని ప్రార్థిస్తే అవలేలుగా గెలుస్తారని అలాగే గెలిచారు. వాళ్ళకి అనేక సంపదలు వచ్చినాయి. ఆ సంపదల్లో కొంత భాగం వ్యాసాశ్రమానికి అంకితం చేశారు. అదే మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యాసాశ్రమ భక్తులు. ఆ ప్రభావం చేత మనం కూడా భక్తులం అయిపోయి మన జీవితాన్ని ధన్యం చేసుకున్నాం. మీరు వ్యాసాశ్రమ సాంప్రదాయంలోకి ఎప్పుడు ప్రవేశించారు? 1962లో గురుదేవులు మోక్షాన్ని పొందారు. ఆ పొందిన తర్వాత పీఠాధిపతి ప్రథమ పీఠాధిపతి పూజ్య శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారు 72 వరకు ఉన్నారు. వారు మోక్షాన్ని పొందేటప్పుడు ప్రస్తుతం మా గురువుగా పూజ్య శ్రీ బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాములవారు ఉండేవారు. మేము శివగిరి ఆశ్రమం అని చెప్పి చిత్తూరు పక్కన ఒక ఆశ్రమం వ్యాసాశ్రమం బ్రాంచి అక్కడ ఉంటే స్వామివారు విమలానంద స్వామి మోక్షాన్ని పొందినప్పుడు వీలునామా స్వామివారు మా గురువుగారు బ్రహ్మర్షి విద్యానంద స్వామివారి పేరుతో ఉంది కనుక వారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అంటే 1973లో వ్యాసాశ్రమంలో ముఖ్యమైన ప్రవేశం. 73 నుంచి మీరు కంటిన్యూగానే ఉన్నారు. 73 నుంచి అన్నమాట. మీరు పీఠాధిపతిగా నిర్వహణ చేసి 92లో మన ఉత్తరాధికారిగా చేసి క్రమంగా విద్యానంద స్వామివారు పైన విశ్రాంతిగా ఉంటూ మన ద్వారా కార్యక్రమాలని జరిపించారు. విద్యారణ్య స్వామి వారు చూపించినటువంటి మహిమలు ఏంటి స్వామి? వారు కూడా చాలా గొప్పవారు. భక్తులకి ఒక భక్తుడు చెప్పాడు, ఆయన పేరు మల్లికార్జున గారు, గృహస్థుడు. అయ్యా, నీకు ఒకే కూతురు పుడుతుంది, ఆమె మంచిగా ఉంటుంది, మంచి అల్లుడు నీకు వస్తాడు, ధనవంతుడు వస్తాడు అని చెప్పారు. అదే ప్రకారంగా ఒకే సంతానం కూతురు, అల్లుడు కూడా చాలా మంచివాడు, అందగాడుగా ఉంటాడని కూడా చెప్పారండి. అలాగే అందంగా ఉంటాడు. ఆ విధంగా అది ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. అలాగే శివగిరి ఆశ్రమంలో ఉండగా ఒక రోజున మేము మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఇంకా మనసు దైవభావంలో కుదరట్లేదు స్వామి అని చెప్పి తర్వాత వారి యొక్క దివ్య పాదాల యొక్క చూస్తూ ఉంటే ఆ పాదాల దగ్గర త్రిమూర్తులు ఉండేట్టుగా ఒక లీలగా చక్కగా కనపడింది. ఏంటి మీరు ఇక్కడున్నారు, మా గురువుగారి యొక్క పాదాల దగ్గర ఉన్నారు అని ఆటోమేటిక్గా ప్రశ్న అనమాట. అంత మనసులోనే సినిమా మాదిరి జరుగుతూ ఉంది. అప్పుడు మేము మీ గురువుగారి యొక్క సేవకులము, పాద సేవకులము అని వారు చెప్పినట్లుగా, ఓహో దేవతలే సేవకులు అయిపోతే ఇక మనం ఎంత అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా భక్తి డెవలప్ అయిపోయి ఆ విధంగా సేవ చేసుకుని జన్మ ధన్యమైపోయింది అనేది మన ప్రత్యక్ష అనుభవం. అదే కాకుండా 12 ఏళ్ళు మీరు సేవ చేయండి, మీ లైఫ్ స్టైల్ మారిపోద్దని చెప్పారు. అదేవిధంగా జరిగింది. ఇది ప్రత్యక్ష అనుభవం. వారి యొక్క శాంత గుణం ఏ విధంగా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏలూరులో ఒకసారి కార్యక్రమానికి వెళ్ళాము. మనకి కారు ఉండేది, అంబాసిడర్ కారు. ఆ కారులో స్వాములారు దాదాపు 30 ఏళ్ల నుంచి ఉపయోగించేటువంటి విభూతి భరిణ, దానిపైన ఒక చిన్న మాల, అది ఒక భరిణలో ఉండేదన్నమాట. అది కారులోనే ఉన్నది. ఆ స్వాములారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ మనం వచ్చి ఆ భరిణి తీసుకెళ్దామని ఇల్లు వచ్చేతలకి ఈ భరిణి ఎవరో కొట్టేసినారు. మరి అది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. జపమాల ఉంది, విభూతి భరిణి అంటే పర్లేదు అనుకోండి, జపమాల అది 30 ఏళ్ళ నుంచి చేసినటువంటిది అనమాట, దివ్యమైనటువంటి మాల. మరి అది పోయింది. ఇక మనకి ఈరోజు శిక్ష పడితే స్వామివారు గోపడతారని చాలా భయంగా ఉంటే ఈ విషయం చెప్పలేక చెబితే స్వామివారు ఏమనకుండా మౌనంగా ఉన్నారు. ఇంకప్పుడు ఇంకా ఆశ్చర్యం అయిపోయింది. ఇటువంటి గురుదేవులకి రాత్రి పగలనే భేదం లేకుండా, ఎండా వాన అనే భేదం లేకుండా, చలి అనే భేదం లేకుండా ఇంకా సేవ చేసి వారి సేవకు మెచ్చుకోవాలి, మన సేవ వల్ల నా జన్మ ధన్యం అవ్వాలి అనే భావన ఆటోమేటిక్గా వారు కోపడేదానికంటే, శిక్ష పెట్టేదానికంటే ఎక్కువ ఫలితాన్ని మౌనంగా ఉండి చూపించారన్నమాట. అది వారిలోని గొప్పతనం.
అయితే స్వామి, మలయాళ స్వామి పరంపరలో ఇచ్చేటటువంటి సాధనా ప్రక్రియ ఏంటి? అంటే కొంతమంది ఉన్నారు క్రియాయోగం అంటారు, కొంతమంది అన్నారు ఈ కుంభక రేచకాలు అంటారు. ఇట్లా మలయాళ స్వామి సాంప్రదాయంలో వారి శిష్యులకు ఇచ్చే సాధనా విధానం ఏంటి? 3 రకాలుగా సాధనని చెప్తారన్నమాట. మొట్టమొదటిగా చక్కగా నిష్కామ కర్మ చేసుకోండి, తద్వారా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. రెండోది ఉపాసన, మంత్రాన్ని ఇస్తారన్నమాట. మీకు ఏ దేవుడు ఇష్టదేవత అని అడుగుతారు. నాకు రాముడు అంటే రామ మంత్రం, శివుడు అంటే శివ మంత్రం, దేవి అంటే దేవి మంత్రం, వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర మంత్రం, కృష్ణ అంటే కృష్ణ మంత్రం. అలా ఇచ్చి దాన్ని 3 సంవత్సరాలకు తక్కువ లేకుండా ఈ జపాలు ధ్యానాలు బాగా చేసుకోమని చెప్తారు. అట్లా చేయటం వల్ల మనసులో ఒక లెవెల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని బోధిస్తారు. జ్ఞానం అంటే పరమాత్మ నీవు, ఈ శరీరం నీవు కాదు, జీవుడు నీవు కాదు, సాక్షాత్తుగా ఈ దేహేంద్రియాల కంటే విలక్షణంగా ఆకాశంలాగా ఏకమై పూర్ణమై అచలమై అసంగమై ఆనందమైనటువంటి సాక్షాత్ పరమాత్మవి. కాబట్టి నువ్వు స్త్రీవి కాదు, పురుషుడు కాదు, జీవుడివి కాదు అని చెప్పి ఆత్మతత్వాన్ని బలగుద్దినట్టుగా కొండ బదలగొట్టినట్టుగా చెప్పటమే వ్యాసాశ్రమ సాంప్రదాయం అన్నమాట. ఈ యొక్క అద్వైత తత్వాన్ని కూడా వ్యాసాశ్రమంలో ఎక్కువ బోధిస్తారు అంటారు. ఆ అద్వైత తత్వాన్ని విశేషమేమి? అద్వైతం అంటే ఇక దేవుడు జీవుడు రెండు లేవు, తెలుసుకుంటే ఒకే ఒక పరమాత్మ ఉన్నది. ఆ పరమాత్మ నీవే, ఆ పరమాత్మ నేనే, అందరూ ఆ పరమాత్మే, అందరూ ఒకే ఒక పరమాత్మ. పుష్పమాలలో పుష్పాలు వేరైనా దారం ఒకటే అంటే వాళ్ళు ఎవరికి సందేహం లేదు. అట్లాగే శరీరాలు వేరైనా మనందరిలో ఉండే పరమాత్మ ఒక్కటే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. భగవంతుడు చెప్తున్నాడు గీతలో 13వ అధ్యాయంలో, నేను మీ అందరి హృదయాల్లో జ్ఞానస్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే మీ యొక్క స్వరూపం, ఆ స్వరూపం నేనే. కాబట్టి నేను మీరు ఒకే ఒక జ్ఞానస్వరూపంగా ఉన్నాము అని ఎవరైతే తెలుసుకుంటారో గురుబోధల ద్వారా వారిని జ్ఞాని అంటారు. పరమాత్మ నేనని తెలుసుకుంటే జ్ఞాని అంటారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. ఇట్లా పరమాత్మ నేనని తెలుసుకున్న మీరు నేను ఒక్కటే, ఇక భేదం అనేది లేనే లేదు. తెలియకపోవటమే భేదం, తెలియకపోతే జీవుడు, తెలుసుకుంటే దేవుడు. కాబట్టి తెలుసుకుని దేవుడిగా ఉన్నట్లయితే ఇది నాకు ఇష్టమైనటువంటి మతము, దీనివల్ల మీ జనన మరణాలు ఉండవు అని అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు దయతో తెలియజేస్తున్నాడు. అయితే స్వామి, ఇప్పుడు మనకి ఈ యొక్క సాధనా పదంలోకి వచ్చినప్పుడు జీవుడు దేవుడు ఒకడే అంటారు, జీవుడికి దేవుడికి భేదం లేదంటారు. అయితే ఆ ఆత్మతత్వాన్ని ఎరిగి దాన్ని ఎలా శరీరంలో నింపుకోవాలి? ఆత్మతత్వాన్ని నింపుకోవాలంటే ఏం చేయాలి? మాటలకైతే చెబుతారు, కానీ అది నింపుకోవడం ఎలా? అది అంటే యథైవ మృణ్మయ కుంభ తద్వత్ దేహోపి చెన్మయ. హై లెవెల్లో కుండ ఎలా మట్టిమయంగా ఉంటుందో ఈ సృష్టి అంతా అలా పరమాత్మమయంగా ఉంటుంది అన్నమాట. అందుకనే సర్వం కలివిదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత. ఓ మానవుడా, ఇది ప్రపంచం కాదు. ప్రపంచం అనుకుంటే మనకి కోపాలు తాపాలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే వర్గాలు వచ్చి మానవుడిని చాలా దుఃఖాలు పాలు చేస్తాయి, జన్మరణాల్లో తిప్పుతాయి. అందుకని ఇది ప్రపంచం కాదు, పరమాత్మ అనుకుని చక్కగా శాంత ఉపాసీత, కోపతాపాలన్నీ వదిలేసి నేను ఇది అంతా పరమాత్మమయం అని హై లెవెల్లో ఈ సాధన చేసుకో, నీ జన్మ ధన్యమైపోతుంది అనేది అమృత వాక్.